అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్తే. కిడ్నీల రాళ్ళు వచ్చి 2 కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. లేకపోతే మూత్రంలో మంట, మూత్రం ఆగిపోవడం, మూత్రపుచ్చము, మూత్రఘాతము, కాళ్ళుబ్బుడు. అయితే 2 కిడ్నీలు ఖరాబ్ చేసేస్తాను. తిండి మంచిగా లేదు. తర్వాత క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది, డయాలసిస్కి పోవడం దాకా అవుతుంది, లేదా ఆపరేషన్. ఇది అతి పురాతనమైన వైద్యం. ఇది రహస్యంగా ఎవరు ఉంచుకున్నారు, ఎవరు బయట పెట్టలేదు. నేను అన్ని బయట పెట్టేస్తా. ప్రజలకు అందరికీ మేలు జరగాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళతో నేను మంచిగా ఉండాలి. నాకు కూడా నా పిల్లలకు, మనవళ్ళకు, చుట్టాలకు, బంధువులకు, మేనల్లకు అందరికీ ఉపయోగపడుతుంది. రేపు నేను ఉన్నా లేకున్నా మనిషిది నమ్మకం లేదు. ఇది విద్య, అందరికీ పంచాలి, దాచుకోవద్దు. రహస్యంగా దాచుకుంటాను. దీంతో పోకపోతే భస్మాలు కూడా పెడతా. భస్మాలు ఎట్లా ఉంటాయి? పెసర గింజ అంత, ఆవాల గింజ అంత, బియ్యం గింజ అంత, బియ్యం గింజల సగము, శనగగింజ అంత, గురిగిందంత, ఇట్లా ఉంటాయి. పవర్ఫుల్ ఉంటాయి. మంచిగా పత్యం కాపాడాలి. దీనికి మనకు అరగని వస్తువులు తినద్దు. కిడ్నీలలో రాళ్ళు వచ్చిన వాళ్ళు నీళ్లు బాగా తాగాలి, మందు వాడద్దు, తెల్లగాలు వాడద్దు. ఎవరో తెల్లగాలు తాగమంటే ఇవి వాడుకుంటే తెల్లగాలు తాగద్దు. ఇది కషాయాలు. ఇది తాగకుండా ఉంటే మొత్తం కిడ్నీల రాళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి. నేను ఎందరికో ఇచ్చినా మంచి రిజల్ట్ వచ్చింది. అయితే ఏందంటే ఎవక్షారం మూలికలు అమ్మే షాప్లో దొరుకుతుంది. ఎవక్షారం ఒక భాగం, శొంఠి అల్లాన్ని ఎండబెడతారు సున్నం రాసి. శొంఠి ఇది ఒక భాగం. 2 అయిపోయినాయి. ఇక పల్లేరు, అంటే ఇది పెద్ద పల్లేరు, చిన్న పల్లేరు తీసుకోవాలి పొడి. 3 అయినాయి. బెల్లం, తాటి బెల్లం లేకపోతే ఈత బెల్లం, కెమికల్ లేని బెల్లం 4 అయినాయి. ఉలిమిడి చెక్క షాపులలో దొరుకుతుంది మీకు. ఉలిమిడి చెక్క, చెట్టు మీది చెక్క పట్ట 5 అయిపోయినాయి. వీటిని ఏం చేయాలంటే ఉదయకాలం మన కాలకృత్యాలు కాగానే బ్రహ్మముహూర్త సమయంలో 4 గంటలకు కానీ, 5 గంటలకు కానీ, 6 గంటలకు కానీ ఖాళీ కడుపుతోని దీన్ని కషాయం తాగాలి. పొద్దుగాల 1 చెంచా అన్నీ కలుపుకొని 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తాగుకుంటా పోతే మనకి కిడ్నీలలో రాళ్ళు ఉన్నది మొత్తం పోతాయి కడిగినట్టు. ఏం భయపడే అవసరం లేదు. దీంతో ఒకవేళ మేలు జరుగుతుంది మీకు. ఇంకా భస్మాలు కూడా పెడతాను. ఈ వీడియో దయచేసి షేర్ చేయండి. ఇక మింగట మొత్తం పక్షవాతం గురించి పెడతాను. 7 రోజులలో లేచేది పక్షవాతం వెనుకట. అలాంటి భస్మాలు పెడతాను, పుటంలు పెడతాను, శుద్ధులు కూడా పెడతా. శంకు పాషాణం, ఉల్లి పాషాణం, దొడ్డి పాషాణం, సవీర పాషాణం, ఈ గంధకము, పాదరసము, ఇవన్నీ శుద్ధులు పెడతా. యవక్షారం, ఎలిగారం, సూర్యకారం, సైంధవ లవణం, సవచ్చ లవణం, విడ లవణం, సముద్ర లవణం, అన్ని శుద్ధులు పెడతా. షేర్ చేయర్రి. అందరికీ నమస్తే. अल्लाह के फजल से सब सलामत रहना, तंदुरुस्त रहना.